ఆయన అభ్యుదయవాదంతో కథలు రాసుకుంటూ వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి దాని మీద డబ్బు పెడితే డబ్బులు వస్తాయా లేదా కరెక్ట్. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ సినీ మాంక్, టు ద న్యూ వీడియో. చాలా రోజులైంది కదా వీడియో పెట్టి రివ్యూ పెట్టి. మంచి సినిమాలు రావట్లేదు, ఇంట్రెస్ట్ లేదు. వెళ్ళాను కొన్ని మూవీస్, దీనిలో కూడా రివ్యూ చేయాలా అన్నట్టు అనిపించింది. పాప్కార్న్ ఫిల్మ్స్ అంటారు దాటిని, తెలుసా? మా ఇంటి బంగారం నాకు అది పెద్దగా నచ్చలేదు. రావ్ బహదూర్ మూవీ రివ్యూ. రావ్ బహదూర్ సినిమా ఎట్లా అనిపించింది అంటే, నాకు సినిమా పర్సనల్లీ ఇట్ ఈస్ బ్రిలియంట్, చాలా బాగా నచ్చింది. కానీ కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, మాట్లాడదాం మొత్తం సినిమా గురించి. ఫస్ట్ థింగ్, సినిమా నాకు ఎట్లా అనిపించింది అంటే చెప్పాను కదా ఇందాక, నాకైతే సినిమా బాగా నచ్చింది. బట్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు సే, ఈ సినిమా అయితే అందరికి కాదు, నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ. ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అనే రూల్ అయితే లేదు, కానీ ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఎందుకంటే సినిమాలో చాలా విషయాల్ని క్వశ్చన్ చేస్తుంది, చాలా విషయాల్ని డిస్కస్ చేస్తుంది. అసలు మనిషి మైండ్ సెట్ని కానీ చాలా విషయాలు ఉన్నాయి. ఏం మాడుతున్నారా అని అనుకోద్దండి, మాడదాం. సినిమా మెయిన్ హోల్ కాన్సెప్ట్ వచ్చేసి అనుమానం పెనుభూతం, ఒక మ్యాజికల్ రియలిజం అనే ఒక కాన్సెప్ట్ని బేస్ చేసుకొని, అనుమానం ఉంటే మనిషి ఏ ఎక్స్టెంట్కైనా వెళ్తాడు అనే దాని మీద ఉంటుంది. ఈ కాన్సెప్ట్ మనకి సినిమాలో మెయిన్ స్టోరీ డ్రివెన్ అది అనమాట. కానీ అండర్లైన్గా చాలా పాయింట్స్ని డిస్కస్ చేస్తుంది. మెయిన్గా నాకు ఫస్ట్ ఒక స్టార్టింగ్లో ఒక 10 minutes ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఇక్కడ డ్రామా యాక్ట్ లాగా పెడతాడు, ఒక సింగిల్ షాట్ ఫ్రేమ్. ఆ ఫ్రేమ్లో సత్యదేవ్ యాక్టింగ్ ఉంది, నాకైతే సూపర్ అనిపించింది. అసలు నాకు చిరంజీవి ఈజ్ ద బెస్ట్ యాక్టర్ ఇంతవరకు నేను చూసిన యాక్టర్స్లో. చిరంజీవి తర్వాత ఈ సత్యదేవ్ అన్నట్టు నాకు అనిపించింది. ఈ కిల్డ్ ఇట్. ఇంకా నేషనల్ అవార్డు కాదు, ఎన్ని అవార్డులు ఉన్నా అవార్డ్స్ డిజర్వ్ హిమ్, హీ డజంట్ డిజర్వ్స్ అవార్డ్ అన్నట్టు అనిపించింది. అంత బాగా చేసింది యాక్టింగ్. వీళ్ళందరూ కమల్ హాసన్తో పోలుస్తున్నారు, ఓకే ఫైన్. నేనైతే ఫస్ట్ హాఫ్ చూసి ఏందిరా ఏం సినిమా ఏం చెప్తున్నాడు ఏంది అన్న ఫీలింగ్ నాకు ఫస్ట్ హాఫ్ అసలు నిజంగా ఏం అర్థం కాలేదు. బట్ ఆఫ్టర్ సీయింగ్ ద క్లైమాక్స్ అండ్ వైల్ ఇంటికి వెళ్తున్నప్పుడు ఓకే ఈ సెటప్, ఈ పే ఆఫ్ అసలు చాలా బాగా కనెక్ట్ చేసినాడు అని నేను థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్తో వచ్చిన క్లైమాక్స్ ట్విస్ట్ ఇవన్నిటితో. బట్ ఏదో ఇన్కంప్లీట్గా అనిపించింది. బట్ వైల్ ఐఎమ్ డ్రైవింగ్ టు మై హోమ్, నేను ఇంటికి బయలుదేరుతున్నప్పుడు బైక్లో ఆలోచిస్తూ ఉన్నా ఏంద్రా అని. యాక్చువల్ నిన్న నైట్ సెకండ్ షోకి వెళ్ళినా, ఫస్ట్ హాఫ్ అయిపోతేనే సగం మంది థియేటర్ ఖాళీ. నేను ఇంటికి వెళ్తున్నప్పుడు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆలోచిస్తా అంటే ఓకే దీనికి ఇది లింక్ అసలు చాలా టాపిక్స్ని డిస్కస్ చేసినాడు. క్యాస్ట్, హైరార్కీ, సొసైటీలో ఉన్న ఈవిల్స్ గురించి డిస్కస్ చేసినాడు. ఇంకా మెటఫరికల్గా మన మైథాలజికల్ రెఫరెన్సెస్ చాలా డిస్కస్ చేసినాడు. మెయిన్గా టెక్నికల్గా కూడా సినిమా అసలు ఏ ఒక్క ఫ్లా కూడా లేదు. నాకు అనిపించిన ఒక్కటే ఒక ఫ్లా టెక్నికల్గా ఏంటంటే, కొన్ని సీన్స్ సింక్ మైక్తో చేసినట్టు అనిపించింది. అంటే డబ్బింగ్ లేకుండా సీన్లోనే ఆ సీన్స్ ఏమైందంటే మ్యూజిక్ ఎక్కువ అవడం వల్ల, మరి నా థియేటర్ ఫాల్టో తెలియదు కానీ అక్కడ కొంచెం డైలాగ్స్ నాకు కొంచెం సరిగ్గా అర్థం కాలేదు. లవణ అనే క్యారెక్టర్ ఒకటి కొంచెం ఆ స్టార్టింగ్ పోర్షన్లో కొంచెం నాకు డైలాగ్స్ అర్థం కాలేదు. బట్ ఇంకా ఒక్క టెక్నికల్ ఇష్యూ తప్పితే ఇంకా టెక్నికల్గా సినిమా అసలు ఏ ఫ్లా లేదు. మ్యూజిక్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్. ఏంట్రా అంత నచ్చిందా సినిమా అంటే, ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత ఏం సినిమా ఇది, అసలు ఏంది, ఎటుపోతుంది, ఏం అర్థం కావట్లేదు అన్నట్టు అనిపించింది. చాలామంది ఫస్ట్ హాఫ్ చూసి సినిమా నుంచి వాకౌట్ చేసినారు. సినిమా అయితే చాలా 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 పేషెన్స్ని టెస్ట్ చేస్తుంది. మీరు ఆ క్లైమాక్స్ వచ్చే ట్విస్ట్కి మీరు కనెక్ట్ అయ్యి దాన్ని డాట్స్ కనెక్ట్ చేస్తూ ఫస్ట్ హాఫ్ని కనెక్ట్ చేసుకోగలిగితే చాలా ఇట్స్ వండర్ఫుల్ అనిపిస్తుంది. లేదంటే ఏం సినిమా అన్నట్టు అనిపిస్తుంది. నేను చాలా రివ్యూలు చూసినా అందరూ బాగుంది అంటున్నారు, కానీ కొన్ని పాయింట్స్ని అసలు వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్. ఫస్ట్ హాఫ్లో ఇవన్నీ ఎందుకు అంటే, హోల్ క్యారెక్టరైజేషన్ని డిసైడ్ చేసేదంతా ఫస్ట్ హాఫ్లోనే చూపిస్తారు మనకి. అది దాని గురించి మాట్లాడదాం. స్టార్టింగ్ స్టేజ్ ప్లే ఇందాక చెప్పినా కదా, దాంట్లో కొన్ని మహాభారతం రెఫరెన్సెస్ ఉంటాయి. అది సినిమాకి చాలా లింక్ ఉంది, చాలా డీప్గా ఉంటుంది మీనింగ్. బ్రాహ్మణిజం, క్షత్రియిజం కాన్వర్జేషన్స్ అన్నీ ప్యూర్ డ్రామాతో డ్రివెన్ అయ్యే సినిమా ఇది. అన్ని సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. అది ఏంద్రా అని మనం కనెక్ట్ కాలేము. యాక్చువల్గా దానికి మెయిన్ రీజన్ నాకేమనిపించిందంటే, ఇది హాలీవుడ్ కైండ్ ఆఫ్ మూవీ అనమాట. వాళ్ళకి హాలీవుడ్లో ఇంటర్వెల్ అనే సిస్టమ్ ఉండదు, మనకు ఉంది కదా ఒక దిక్కుమల్ల ఇంటర్వెల్ అనేది. సో ఆ ఇంటర్వెల్ కోసం రాసుకొని అసలు నువ్వు సెకండ్ హాఫ్ కోసం
హుక్ కావడానికి అసలు ఒక్క పాయింట్ కూడా ఉండదు నీకు. సో దాన్ని ఎట్లా కంటిన్యూషన్గా తీసుకుపోయి ఉంటే మేబీ ఆ ఇంటర్వెల్ అనేది మనకు అది కొంచెం డిస్ట్రాక్టింగ్ అనిపిస్తుంది. హాలీవుడ్ మూవీస్లో ఇంటర్వెల్ అనేది కాన్సెప్టే లేదు కాబట్టి. సో ఆ కైండ్ ఆఫ్ రైటింగ్ నాకు అనిపించింది. సో ఇది మేబీ ఆయన ఏమనుకుని రాసిందేమో తెలియదు, కానీ కొన్ని కాన్వర్జేషన్స్లో స్టార్టింగ్లో క్షత్రియ, బ్రాహ్మణ, శూద్ర ఈ కాన్సెప్ట్స్ అన్నిటినీ కొంచెం డిస్కస్ చేసే విధానము అండ్ హ్యూమన్ మైండ్ ఎట్లా వర్క్ అవుతుంది, కొంచెం సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ లాగా ఉంటుంది. అసలు ఈ గేమ్స్ ఆడుకుంటారు సైకలాజికల్గా, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి నేనేం చెప్తానంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్ళండి సినిమాకి, మీకైతే చాలా బాగా నచ్చుతుంది. సత్యదేవ్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా నాకు ఆమె చాలా బాగా అనిపించింది. కొన్ని సీన్స్లో అసలు చూడడానికి చాలా బ్యూటిఫుల్ ఉండే. సో అది ఇంకా నెక్స్ట్ ఆమెకు కూడా చాలా మంచి క్యారెక్టర్ రాసినారు. సో ఇదనమాట సినిమాలో పాజిటివ్స్. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే నాకు చెప్పినా కదా సింక్ మైక్ డబ్బింగ్ వల్ల కొంచెం నాకు సరిగ్గా అనిపించలేదు అనమాట. ఆ డైలాగ్ సరిగ్గా అనిపించలేదు. మేబీ అది థియేటర్ ఫాల్టో ఏమో తెలియదు. ఓకే, అదొక టెక్నికల్ గ్లిచ్. సినిమా ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత నీకు సెకండ్ హాఫ్కి హుక్ కావడానికి ఒక్క పాయింట్ కూడా దొరకదు. అంటే ఎందుకు చూడాలరా అనే జోన్లోకి వస్తుంది. నేనైతే ఒక్కడనే పోయింటే సినిమాకి, నేను ఎవరిని తీసుకోవాలి, అది కూడా నైట్ షో, ఒక్కడనే కూర్చొని చూస్తానా కాబట్టి నాకు అది కొంచెం డిస్ట్రాక్ట్గా ఏం అనిపించలేదు. ఇప్పుడు ఫర్ ఇన్ఫ్లుయెన్స్ కావడానికి ఏం సినిమానా అని ఇఫ్ ఇన్ కేస్ మా ఫ్రెండ్స్తో పోయింటే నాకు కూడా అలాగే అనిపించేది. బట్ స్టిల్ ఐ వాచ్ ఇట్ అలోన్ కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది సినిమా. ఇంకా అదే నెగిటివ్ అండి, ఇప్పుడు మీరు పోతారు, ఎంత పేషెన్స్ టెస్ట్ చేస్తుందంటే నువ్వు 3 గంటల సినిమాలో ఒక 30 మినిట్స్, లాస్ట్ 30 మినిట్స్ యూ విల్ బి సాటిస్ఫైడ్. ఈ 30 మినిట్స్ కోసం నేను ఇంత చూడాలారా అన్న ఫీలింగ్ ఒకటి వస్తుంది, అదొక నెగిటివ్. ఇంకా ఇంకొక మెయిన్ నెగిటివ్ ఏంటంటే సినిమా సెటప్ మొత్తం డైలాగ్స్ ఇవన్నీ కూడా కొంచెం మిడ్ 60s నుంచి 90s ఆ టైం లైన్లో జరుగుతుంటుంది కాబట్టి డైలాగ్స్ ప్యూరెస్ట్ తెలుగులో లాగుంటాయి కొన్ని. ఆ సాంగ్స్ ఎందుకోసం అది డైరెక్టర్ చాయిస్, కొన్ని నాకు అసలు చాలా నచ్చలేదు. సాంగ్స్ వచ్చిపోవడము, ఆ సాంగ్స్ కూడా కాన్వర్జేషన్స్ లాగా ఉండడం. అది మనకి సాంగ్ అంటే ఇప్పుడు మన తెలుగు సినిమా చేసింది ఇదే. సాంగ్స్ అంటే మనం జస్ట్ ఒక బ్రేక్ లాగా లేకపోతే ఒక స్ట్రెస్ రిలీఫ్ లాగా, కానీ ఈ దీంట్లో సాంగ్స్ని కూడా అర్థం చేసుకోవాలి, అది అంత అవసరం లేదండి అన్నట్టు అనిపించింది. సో ఆ మిడిల్లో సాంగ్స్ కొంచెం నాకు డిస్టర్బింగ్ అనిపించింది. అది పక్కన పెడితే అంటే సినిమా చాలా మటుకు నువ్వు ఇంత సైకలాజికల్గా పోతున్న దాంట్లో కొంచెం ఫన్ టోన్లో నువ్వు చెప్పాలనుకున్న పాయింట్ కన్విన్సింగ్ ఉండదు. నువ్వు ఆ ట్విస్ట్ రివీల్ ఒక 3-4 ట్విస్ట్లు ఉన్నప్పుడు నువ్వు ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్కటి రివీల్ చేసుకుంటా వెళ్ళుంటే అట్లీస్ట్ నీకు ఎంగేజింగ్గా ఉండేదండి. అది ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, కానీ సినిమా నీకు బాగా అనిపిస్తుంది. కానీ అది ఎందుకు దాన్ని ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఇట్లా కాకుండా ఎందుకు నీకు ఇంట్రెస్టింగ్ ఎందుకు అనిపించలేదు అన్న ఒకటి అనిపించింది. లేకపోతే సినిమా ఈజ్ అవుట్ అండ్ అవుట్ చాలా బాగుండేది. వెంకటేష్ మహా రెస్పెక్ట్. అసలు వెంకటేష్ మహా ఈజ్ నేను కంచరపాలెం కానీ ఉమామహేష్ ఉగ్రరూపస్య కానీ 2 సినిమాలు నాకైతే మస్తు ఇష్టం. దిస్ ఈజ్ ఈ రీసెంట్గా వచ్చిన టైమ్స్లో ఇలాంటి ఒక మూవీని అయితే చూసి మనం చాలా రోజులు అయింది కదా, రావు బహదూర్ లాంటి మూవీ. సో ఇలాంటి అటెంప్ట్స్ కావాలి సినిమాకి. సో ఇలాంటి అటెంప్ట్స్ ఎందుకు కావాలంటే ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు చాలా ఫ్లాప్ అవుతాయి. ఓటీటీలోకి వచ్చినాక దీన్ని డీకోడ్ చేసి అది చేసి ఇది చేసి మాట్లాడతారు. నేను ఇంకొకసారి వెళ్ళి చూసి వచ్చి ఒక స్పాయిలర్ డిస్కషన్ కూడా చేద్దాము మన ఛానల్లో. మా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఎలా అనిపించింది, నేను కొన్ని డీటెయిల్స్ అవి ఇవి చెప్పాను కదా ఇందాక బ్రాంచుతాయని, సో వాటి గురించి డిస్కస్ చేస్తాను. నాకు మహాభారతం రెఫరెన్సెస్ కూడా చాలా కనిపించినాయి. ఫస్ట్లో స్టార్టింగ్లో కన్వర్జేషన్ ఉంటుందని చెప్పాను కదా, సో అది కూడా చాలా మస్తు అనిపించింది. ఇంకా ఎక్కువ పెడితే రివ్యూ కూడా లాగ్ అయిపోతుంది. సినిమా ఎలాగో ఆల్రెడీ మీకు బోర్ కొట్టించుంటుంది చాలామందికి. బట్ నేను ఫైనల్గా చెప్పాలనుకునేది అంటే ఇలాంటి సినిమాలు రావాలి. ఇలాంటి సినిమాలకు ఆడియన్స్ చాలా తక్కువ ఉన్నారు. బట్ ఐ ఆమ్ ద ఆడియన్. ఐ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. అది బాగున్నా బాగాలేకపోయినా పర్లేదు, అట్లీస్ట్ ట్రై ఫర్ అన్ ఎక్స్పెరిమెంటల్ సినిమా. దాన్ని ఎంకరేజ్ చేస్తే ఒక మంచి సినిమా వస్తుంది అని నేను అనుకుంటున్నా. సో ఈ వీడియో కదా ఇంత గైస్, నెక్స్ట్ వీడియోలో కలుస్తాము. చెప్పాను కదా డిస్కషన్ ఈ మూవీ గురించే ఒక టాపిక్ తీసుకొని ఇచ్చేద్దాము. ఈ వీడియో కదా ఇంతే. సో మీకు ఎలా అనిపించింది సినిమా కింద కూడా కామెంట్స్లో చెప్పండి. కానీ ప్రతి ఒక్కరు వెళ్ళి సినిమా చూడండి. దీని గురించి స్పాయిలర్ డిస్కషన్ ఇదంతా కొంచెం డీకోడింగ్ లాగా నేను అసలు డైరెక్టర్ చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి, నాట్ ఓన్లీ అనుమానం పెనుభూతం కాకుండా
ఇంకొన్ని పాయింట్స్ చెప్పాలనుకున్నాడు. ఆ పాయింట్స్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సినిమా ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.